ఈ సాంగ్ లో ఆమె గ్లామరస్ లుక్, డాన్స్ మూమెంట్స్ అభిమానులను అలరించనున్నాయని అంటున్నారు. పోస్టర్ కూడా అదే రేంజ్ లో ఉంది. పూర్తి స్థాయిలో ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలవుతాయని నిధి తెలిపింది. ఈ వార్త అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. అమెరికాలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ 60K మార్క్ ని దాటాయి. ఇది సినిమాపై ఉన్న బజ్ ని సూచిస్తోంది. ఈ సినిమాపై ట్రైలర్ ని నార్త్ ఇండియాలో గ్రాండ్ గా లాంచ్ చేయాలని టీం ప్లాన్ చేస్తోంది. వేదిక ఎంపిక ఇంకా ఖరారు కానుంది. ఇప్పటికే మాట వినాలి, కుల్లగొట్టినాదిరో, అసురహననం సాంగ్స్ తో అభిమానులని ఆకర్షించిన హరిహర వీరమల్లు తారా సాంగ్ తో మరింత హైప్ సృష్టిస్తోంది. జ్యోతికృష్ణ దర్శకత్వం బాధ్యతలు చేపట్టడంతో ప్రమోషన్ వైపు స్పీడ్ పెరిగింది. సినిమా ట్రైలర్ ని నార్త్ ఇండియాలో గ్రాండ్ లాంచ్ చేయనున్న నిర్ణయం అభిమానుల ఆసక్తిని రేపుతోంది. ఈ ఈవెంట్ కోసం ప్రస్తుతానికి వేదిక ఖరారు అవ్వలేదు. కానీ బీహార్, లక్నో లాంటి హిందీ సెంటర్ లో ఎక్కడో బిగ్ ఫంక్షన్ ఖాయం అన్న టాక్ ఉంది. జూన్ 12న 5 భాషల్లో థియేటర్లోకి రాబోతున్న వీరమల్లు ప్రమోషన్ దశలో పాటల మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే ఆల్బమ్ లో వచ్చిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో మిగతా సాంగ్స్ సినిమాపై హైప్ మరింత పెంచాలన్నది మేకర్స్ లైన్. ఈ ప్రచారంలో కీలకంగా నిలవబోయేది నిధి అగర్వాల్, మిగతా చిత్ర యూనిట్ సభ్యుల ఇంటర్వ్యూలు కావడం విశేషం. సినిమాకి ముందు వీరి ఇంటరాక్షన్ రిలీజ్ చేయడం ద్వారా సోషల్ మీడియా స్పేస్ ని దట్టించాలని జ్యోతికృష్ణ వ్యూహం సిద్ధం చేశారు. ఓజీ, పుష్ప 2 వంటి భారీ చిత్రాల మధ్య ఓ బలమైన ఇమేజ్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో నార్త్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న వీరమల్లు బాబీ డియోల్ సహకారంతో ఆ హిందీ ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అందుకే అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.